శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలోని కుమ్మరి వాళ్లకు ఓ వరం ఇచ్చాడు. అది ఏమిటో మీకు ఇప్పుడు వివరిస్తాను. కృష్ణుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. దాంతో గ్రామస్తులు యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుడు చేసే అల్లరి పనులను చెప్పేవాళ్ళు. ఒకరోజు చిన్ని కృష్ణుడు అల్లరి మితిమీరిపోవడంతో యశోదాదేవి ఎలాగైనా శ్రీకృష్ణుడికి ఈరోజు బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు గదీపండన్ అనే కుమ్మరివాడి ఇంట్లోకి వెళ్ళి ఒక మట్టి కుండలో దాక్కుంటాడు. యశోదాదేవి శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ కుమ్మరివాడి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న అన్ని కుండల్ని వెతుకుతుంది. కానీ ఒక శ్రీకృష్ణుడు దాక్కున్న కుండ తప్ప. ఎందుకంటే చిన్ని కృష్ణుడు కనిపించకుండా ఆ కుండపై గదీపండన్ వెళ్ళి కూర్చున్నాడు. దాంతో యశోదాదేవి శ్రీకృష్ణుడు అక్కడ లేడు అని తిరిగి వెళ్ళిపోతుంది. కృష్ణుడు కుమ్మరివాడితో నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు గదీపండన్ అని అంటాడు. ఈ కుండలో చాలా ఇరుకుగా ఉంది, దయచేసి నన్ను బయటకు తీయండి అని అడుగుతాడు. దాంతో ఆ కుమ్మరివాడు, కృష్ణ, నువ్వు పిల్లవాడివే అయినా భగవంతుడివని నాకు తెలుసులే. నాకు మోక్షం ప్రసాదిస్తాను అని మాటిస్తేనే నిన్ను బయటకు తీస్తాను అని చెప్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు, నన్ను కాపాడవు కదా, సరేలే, నీ ఒక్కడికే కాదు, నన్ను దాచిన ఈ మట్టి కుండకు కూడా మోక్షం ప్రసాదిస్తాను అని కుమ్మరివాడికి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి కుమ్మరి వాళ్లకు ప్రతి యుగంలోనూ శ్రీకృష్ణుడు మోక్షం ప్రసాదిస్తాడని నమ్మకం.